బిగ్ బాస్ తెలుగు 9 అరుపులతో అల్లాడించిన ఒక అందమైన, చలాకీ అయిన, తెలివైన పిల్ల ఆయేషా సెల్ఫ్ ఎలిమినేషన్ కాబోతుంది. ఎందుకంటే తెలుగు బిగ్ బాస్ 9దో సీజన్లో ఇప్పటివరకు 7గురు వెళ్లిపోయారు. ఒకరు మళ్లీ తిరిగొచ్చారు. సృష్టి వర్మ, మర్యాద మనీష్, ప్రియ, హరిత హరీష్, శ్రీజ, భరణి వరుసగా వెళ్లిపోయారు. మధ్యలో సంజనాను మిడ్వీక్ హౌస్మేట్స్ ఎలిమినేట్ చేశారు. కాని బిగ్ బాస్ ఆమెను సీక్రెట్ రూమ్కు పంపించాడు. వీకెండ్లో సంజనా వెళ్లిపోతుందని సంబరపడ్డారా? ఛాన్సే లేదంటూ మళ్లీ హౌస్లోకి పంపించారు. ఇక 7వ వారం నామినేషన్స్లో 8 మందున్నారు. వారే తనూజ, పవన్ కళ్యాణ్, రీతూ చౌదరి, సంజన గల్రాని, రాము రాథోడ్, దివ్య, రమ్య, శ్రీనివాస్ సాయి. వీరిలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన రమ్య, శ్రీనివాస్, రాము రాథోడ్ డేంజర్ జోన్లో ఉన్నారు. అయితే ఈ వారం నామినేషన్లోనే లేని వ్యక్తి ఒకరు ఎలిమినేట్ కావొచ్చు. ఆ కంటెస్టెంటే ఆయేషా. తను హైపర్ యాక్టివ్, ఫుల్ జోష్తో హౌస్లో అడుగుపెట్టింది. అరుపులు, కేకలతో హౌస్ దద్దరిల్లేలా చేసింది. చీటికిమాటికి గొడవలు పడుతూ జనాలకు మాత్రం చిరాకు తెప్పించినా, తను ఎవ్వరిని లెక్కచెయ్యకుండా ఇచ్చిపడేయడం చూడడానికి బాగుంటుంది. వచ్చిన వారంలో ఉన్నంత జోష్ తర్వాతి వారంలో లేదు. కారణం ఆయేషాకు ఆరోగ్య సమస్యలున్నట్లు తెలుస్తోంది. అందుకే ఎపిసోడ్లో కూడా పెద్దగా కనిపించడం లేదు. ప్రస్తుతానికైతే డాక్టర్ రూమ్కు వెళ్లి ట్రీట్మెంట్ తీసుకుంటోంది. వైద్యులు ఓకే అంటేనే హౌస్లో కొనసాగుతుంది. లేదంటే మాత్రం ఆమెను బయటకు పంపి అవకాశాలే పుష్కలంగా ఉన్నాయి. నిజానికి ఆమె హౌస్లో ఎంట్రీ ఇచ్చినప్పుడు మంచి ఫైర్ బ్రాండ్ అవుతుందనుకున్నారంతా. కానీ అనవసరపు గొడవలు, అరుపులతో అందరికంటే బెస్ట్ అనిపించుకోలేకపోయింది. రీతూను టార్గెట్ చేసి ఆమె నెగటివిటీని కాస్త పోగొట్టేందుకు సాయపడింది. ఆమె నామినేషన్స్లోకి వస్తే పంపించేందుకు జనాలు రెడీగా ఉన్నారు. కాని వాళ్లకు పని చెప్పకుండా తనే స్వయంగా వాకౌట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి నిజంగా వెళ్లిపోతుందా? వెళ్తే తిరిగొస్తుందా? ఆరోగ్యం కుదుటపడి హౌస్లోనే కొనసాగుతుందా అనేది చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే తప్పక నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు.